సేవాలాల్ ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సేవాలాల్ మహారాజ్ జన్మస్థలమైనటువంటి సేవాగఢ్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం. భారత్ గోర్ బంజారా జోడో యాత్రని ఈరోజు సేవాగఢ్ నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోనే బంజారాలు రకరకమైనటువంటి సమస్యలకు గురవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సమస్యలు మారినా, ఎంతమంది నాయకులు మారినా మా యొక్క బంజారాలు స్థితిగతులు మారలేదు అని చెప్పేసి ఈరోజు మేము ఈ వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాం ప్రభుత్వానికి. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని ప్రధాని దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ఈ యాత్ర ద్వారా ప్రతి రాష్ట్రాల్లో తిరిగి లాస్ట్లో ప్రధాని దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ప్రధానమైనటువంటి సంకల్పంతో చేస్తుండేటువంటి కార్యక్రమం. మా యొక్క డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో సేవాలాల్ మహారాజ్ బంజారా జయంతికి సెలవు దినంగా ప్రకటించాలి, నేషనల్ హాలిడే ప్రకటించాలని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినాం. ఇంతవరకు ప్రభుత్వాలు స్పందిస్తున్నారు, చేస్తామంటున్నారు, కానీ ఇంతవరకు అఫీషియల్గా హాలిడే ప్రకటించలేదు. మరి గోర్ బోలీని 8th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి రెండో డిమాండు. అదేవిధంగా మా యొక్క బంజారాలు రకరకాల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కేటగిరీ కింద నివసిస్తూ ఉన్నారు. ఒక్కొక్క కేటగిరీ నివసించడం వల్ల వాళ్ళ యొక్క అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తూ ఆ యొక్క రిజర్వేషన్ని దేశంలో ఒకే రిజర్వేషన్ చేయాలి మా బంజారాలందరికీ అని చెప్పేసి ఇంకొక డిమాండ్ చేస్తూ, మరి ఇదే విధంగా దేశంలో ఉండేటువంటి కార్పొరేషన్ వ్యవస్థని నేషనల్ వ్యవస్థ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ నిగమ కర్ణాటక స్టేట్లో తాండా నిగమ అయితే ఏర్పాటు చేశారు. అటువంటి నిగమనే దేశంలో సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ వ్యవస్థని స్థాపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని సమస్యలు అన్ని రాష్ట్రాల్లో తిరిగి అన్ని సమస్యలని దృష్టిలో తీసుకొని ప్రధాని ముందర పెట్టడానికి ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రకి ప్రతి ఒక్కరు బంజారాలు సహకరించాలి. అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నాం. అన్ని రాష్ట్రంలో ఉండేటువంటి బంజారాలు ఉద్యోగస్తులు, విద్యార్థినులు అందరూ ఈ యాత్రని స్వాగతిస్తూ ఈ యొక్క సమస్యని దృష్టిలో పెట్టుకొని మీరు స్వాగతించి ఈ యొక్క బలోపేతం చేసి మన ఐక్యత చాటాలని చెప్పేసి ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై బంజారా, జై సేవాలాల్, జై మరియమ్మ.